అందరికీ వందనాలు. పాస్టర్ గారు ఈరోజు ఇంటికి శంకుస్థాపన చేస్తున్నాడు. అయితే మనందరం కూడా కొద్దిగా ఆర్థిక సహాయంగా మనం ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ఓన్లీ కేవలం క్రైస్తవులు మెయిన్ పాస్టర్లు మీ చర్చిల్లో మీ విశ్వాసాలు చెప్పండి. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. వీలైనంత వరకు మీరు ఈడని పంపించడానికి చూడాలి. అయ్యగారు మీ పేరు చెప్పండి. జోసఫ్. చెప్పండి, మాట్లాడండి. నా పేరు టి జోసఫ్, దర్బల్మెట్ట గ్రామం, ఈసే చర్చి పాస్టర్ని. సరే, ప్రార్థన చేసి పెట్టండి. ప్రార్థన చేయండి. కృపగల దేవాస్తోత్రం, పరిశుద్ధాం దేవాస్తోత్రాలు తండ్రి. అబ్రహాం ఇస్సాక్ దేవాస్తోత్రం నాయన. ఇదిగో నాయన ఈ రాయి నాయన శంకుస్థాపన నాయన, ఇది మూలస్తంభంగా ఇక్కడ నాటుతున్నాం తండ్రి. దీన్ని నాయన నువ్వు దీవించమని, ఇక్కడ మంచి గృహం కట్టడానికి కృప దయచేయమని, సహాయం చేయమని, నీ పరిశుద్ధ నామములో దీన్ని ఆస్వాదించమని, నీ సన్నిధి ఇక్కడ ఉంచమని కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చూశారు కదా, ఈరోజు పాస్టర్ గారు దర్బలమట్ట గ్రామం ఇది. ఇక్కడ ఆల్రెడీ శంకుస్థాపన చేస్తున్నారు. అయ్యగారిని చూడండి, అలాగే సంఘస్థలను కూడా చూడండి ఒకసారి. చిన్న సంఘం. వీలైనంత వరకు మీరు సేవకులు అందరికీ దీన్ని షేర్ చేయండి. ముత్తుకూరులో ముఖ్యంగా జాన్మార్క్ పాస్టర్ గారికి, అదేవిధంగా ఏసరత్నం పాస్టర్ గారికి, ఇలా ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు పెద్ద పెద్దలు. వాళ్ళందరి పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే ఖచ్చితంగా మీరు సహాయం చేయాలి. ఎందుకు చెప్తానంటే ఈ సంఘం ఇది చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో పాస్టర్ గారు వాళ్ళకి రూమ్ కట్టాలని చెప్పేసి ఆశ కలిగి ఉన్నారు. ప్రస్తుతానికి అయితే బాత్రూమ్ అనుకుంటా, అది సంఘం దూరంగా ఉంది. పాస్టర్ గారికి ఇల్లు లేదు, నిడుగుండపాలెంలో ఉంటాడంట. అయ్యగారు నిడుగుండపాలెంకి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్ల నుంచి అయ్యగారు పాపం రావడం, అమ్మగారి నుంచి ఇద్దరే ఉంటారు సంఘస్థులు. ప్రస్తుతానికి అయితే మీరు అందరూ ప్రార్థించండి. ఏది ఏమైనా సరే వీళ్ళకి మాత్రం ఇదిగో ఈరోజు శంకుస్థాపన చేశాడు పాస్టర్ గారు. మీరు ప్రతి ఒక్కరూ వీడియో షేర్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత ఈ సంఘానికి మీరు కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి పెట్టడం జరిగింది. అదేవిధంగా సంఘ విశ్వాసులు ప్రతి ఒక్కరూ సేవకులు కూడా మీకు ఎంత వీలైతే అంత పాస్టర్ గారికి సహాయం చేయండి. ఎందుకంటే ఎవరు కూడా భారం అనుకోవద్దు. వీలైనంత వరకు మీరు కొంచెం సహకరించండి. ఎందుకంటే ఎంతో ఖర్చు పెడతాం మనం విశ్వాసాలుగా. ప్రతి ఒక్కరూ కొంచెం సహాయం చేస్తారని చెప్పేసి క్రీస్తు పేరట మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరికీ వందనాలమ్మా. మీకు కూడా అందరికీ వందనాలు. ప్రైజ్ రండి రండి. స్తోత్రం. ఇప్పుడే శంకుస్థాపన చేసి ఒక్కొక్కరు రావడం జరిగింది. వీళ్ళందరూ సంఘ విశ్వాసులు ప్రార్థించండి. పాపం వీళ్ళు కూడా సేవకుడికి రూమ్ లేక చాలా వీళ్ళు కూడా ప్రయాసపడుతున్నారు ప్రార్థనతో. వీళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. సంఘం గురించి కూడా ప్రార్థన చేయండి. దర్బలమట్ట గ్రామం చెప్పాను కదా, అయ్యగారి కొరకు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. ఆర్థిక సహాయం కోరుతారు కాబట్టి చూడండి, సంఘ బిడ్డలు కూడా చాలా ప్రయాసపడుతున్నారు. ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు మీరు ప్రార్థన చేయండి. ముందు సహాయం లేదన్నవారు మీ వంతుగా మీరు ప్రార్థించండి. ఎందుకంటే ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు చాలా మిన్న. అందుకని సంఘం అంతా ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే అయ్యగారికి పాపం మీరు చూడాలి, అక్కడ సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మందిరంలోనే ఎన్ని సామాన్లు పెట్టుకోవడం కొంచెం ఇబ్బందికరం. అలా చూడండి, ఇక్కడ ఏమేమి పెట్టుకోండి. ఎందుకంటే ఎందుకు చూపిస్తున్నానంటే మనం అందరం కూడా కొద్దిగా సహాయం చేసి మందిరంలో ఉండడం చాలా బాధాకరం. కానీ పాస్టర్ గారికి తెలుసు, ఎందుకంటే ఎప్పుడు ఆత్మలో ఆరాధిస్తాడు అయ్యగారు. ఎందుకంటే ఇది చూసినప్పుడు మీ మనసుకు కొంచెం బాధ అయ్యాలి. ఎందుకంటే సావుకుడికి తెలుసు, అయినా కానీ ఏం చేయలేం, కొద్దిగా ఉంటాకి వెళ్ళలేదు. ఆల్రెడీ ఇప్పుడే ఒక అద్దెలు తీసుకుని ఒక 3-4 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాడు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు తప్పుపట్టద్దు. మీకు వీలైనంత వరకు మీరు సహాయం చేయడానికి మీరు ముందుకు రండి. ఎందుకంటే ప్రార్థించండి, ప్రార్థన కావాలి. అలాగే మదర్ తెరిసా చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతుల మిన్న. చూశారు తల్లిగారు పాస్టమ్ గారు ఈ వయసులో కూడా ఇంత ఎండలో అసలు బండి అంటే బయటికి వెళ్ళలేకపోతున్నాం. అంతే ఎర్రటి ఎండలో కూడా వచ్చి ఇక్కడ రావడం, ఆరాధన జరిపించుకుని వెళ్ళడం చాలా బాధాకరం. ఎందుకంటే దేవుడు పని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ప్రతి సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరు తీర్చుకోగలుగుతారు. కానీ దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మలో ఆరాధిస్తూ మరి సేవకుడికి ఇంత భారం రావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంత బలమైన సేవ చేస్తూ కూడా ఎక్కడ సొంత ఇల్లు లేకపోవడం చాలా కొంచెం ఇబ్బంది. ఎందుకంటే నీతిమంతులు ఎక్కడున్నా సరే దేవుడిని ఆరాధిస్తూనే ఉంటారు. అయ్యగారు అయితే ఆరాధిస్తున్నాడు. మీ వంతుగా మీరు సహాయం చేయటకు నేను ఏది చూపిస్తున్నాను. ముందే ఇది వెనకబెడతారు, ఖచ్చితంగా చూడండి. అయ్యగారికి సహాయం చేయండి. ఏసరత్నం పాస్టర్ గారు, అదేవిధంగా చాలామంది ముత్తుకున్న పాస్టర్లు ఉన్నారు.
ముఖ్యంగా జాన్ మార్క్ పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలి. మీ యొక్క ఫెలోషిప్లో మీరు మాట్లాడుకోవాలి. వీలైనంత వరకు ఈ సంఘంలో ఈ పాస్టర్ గారు ఈ విధంగా చాలా అద్భుతంగా వాక్యం చెప్తున్నాడు. ఈ గ్రామానికి, ఈ గ్రామ ప్రజలకి, ఈ చివరి పల్లెటూరులా ఉంది ఇది. ఈ ప్రాంతంలో కూడా చక్కటి వాక్య పరిచయం చేస్తున్న పాస్టర్ గారికి ఇల్లు లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది నాకు. మీకు వీలైనంత సాయం చేయండి. చూడండి, తక్కువ మంది విశ్వాసులు. అదేవిధంగా ఈ మందిరం అయితే అద్భుతంగా కట్టబడి ఉంది. ఇక్కడ వీలైనంత వరకు మీరు ప్రార్థించండి, సహకరించండి, సహాయం చేయండి. వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మాకు ఎందుకు అనుకోకుండా మీరు వీలైనంత వరకు మీరు ఏదో షేర్ చేయండి. మీకు ఏదైతే అంత ఇదంతా ఒక సిమెంట్ కట్ట, ఒక సేవకురైన ఒక సిమెంట్ కట్ట కానీ, ఇసుక కానీ, అదేవిధంగా రాయి కానీ, కమ్మి కానీ మీరు ఏది ఇవ్వాలనుకుంటే అట్లా. ఎందుకంటే మళ్ళీ కట్టిన తర్వాత ఈ ఇల్లు ఏ సేవకున్నా సరే తరతరాలు ఉంటుందో అని మనం చెప్పలేం. కానీ ఉన్నన్ని రోజులు, ఈ గ్రామం ఉన్నన్ని రోజులు ఆ ఇల్లు అలాగే స్థిరపడిపోయి ఉండాలి. యేసు నామంలో అంత అద్భుతంగా మన సహాయం చేస్తున్న ఇల్లు కట్టబడాలి. మీ వంతుగా మీరు ప్రార్థించండి, సహకరించండి, సహాయం చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, మీరు హిందూ అయినా ముస్లిం అయినా సరే, ఏదో వాళ్ళకి షేర్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. కొంచెం సహాయం చేయండి. మీ వంతుగా ఈ వీడియో 10 మందికి పంపించడానికి సహాయం చేయండి. దీని మీద ఫోన్ పే నెంబర్ పెడతాం, అలాగే పాస్టర్ గారి నెంబర్ కూడా పెడతాను. మీరు ఎవరికి ఫోన్ చేసినా ఇబ్బంది లేదు, ఫోన్ చేయండి. అదేవిధంగా మీరు సహాయం చేయండి, సహకరించండి. 10 మందికి మీరు ఆదర్శంగా నిలబడతారని చెప్పి ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు పాస్టర్ గారు.